ఎలిక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదంటారు మన పెద్దలు. మనకు ఒక సామెత ఉంది తెలుగులో, అద్భుతమైన సామెతలు జీవన విధానాన్ని, మనుషుల యొక్క తత్వాల్ని, మన స్వభావాల్ని, సందర్భాల్ని తెలియజేసే విధంగా గొప్ప సామెతలు ఉన్నాయి. అట్లనే ఇప్పుడు ఈ మధ్యన మనం చూసాం వరల్డ్ కప్, అది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. ఇదేంది అయిపోయింది కదా మళ్ళీ ఏంది అన్నట్టుగా మీకు అనిపించవచ్చు. పాకిస్తాన్ ఒక్కరి బుద్ధి కనబడిందండి అందులో. నిజంగా మరి స్పోర్ట్ని గేమ్ లెక్క చూడాలి కదా. ఈ ట్రోఫీ కండక్ట్ చేసే అవకాశం వాళ్ళకు వచ్చింది, పాకిస్తాన్కి వచ్చింది. ఇండియా అక్కడికి వెళ్ళి ఆన్లైన్ పరిస్థితి, టెర్రరిస్టులు, తీవ్రవాదుల యొక్క ఇది ఉంది టీమిండియాకి అని చెప్పి. ఎందుకంటే రాజకీయంగా పాకిస్తాన్కి మనకి మధ్య బయాలటరల్ రిలేషన్స్ ఫ్రెండ్లీగా లేవు, ఎప్పటి నుంచో తీవ్రమైన ఉద్రిక్తల మధ్య ఉన్నాయి. కాబట్టి ఇంకా ఈ 370 ఆర్టికల్ అవి జరిగిన తర్వాత ఇంకా ప్రమాదకరంగా ఉంది. కాబట్టి ఆ వేలో మన దేశము, మన క్రీడాకారుల బాధ్యత మన దేశాన్ని కదా, ప్రభుత్వానికి. మన టీంని వాళ్ళు హైజాక్ చేసి కాల్పులు జరిపితే ఎవరు బాధ్యులు? మన క్రీడాకారులు ఇదైతే మనం తట్టుకోగలమా? అది ఎంత ఇది, వాళ్ళని అడ్డం పెట్టుకుని వాళ్ళు అనేక రకాల డిమాండ్లు కూడా చేస్తారు. ఏది అక్కడ తీవ్రవాదుల బ్యాచ్ రెడీగా ఉంటారు వాళ్ళు. అప్పుడు శ్రీలంక పాపం వెళ్ళి ధైర్యం చేసి వెళితే వాళ్ళ మీద కాల్పులు జరిపారు. ఆ సంఘటన మన కళ్ళ ముందు ఇప్పుడు విజువల్స్ కూడా ఉన్నాయి టీవీలో, అవి అదే యూట్యూబ్లో. సో మొత్తం మీద ఇది జరిగింది. మన ఇండియా మ్యాచెస్ అన్ని దుబాయ్లో సెట్ చేశారు, అక్కడ ప్లాన్ చేశారు, ఆడే జరిగినాయి, అయిపోయింది. ఛాంపియన్స్ ఫైనల్గా ఇండియా ఛాంపియన్ అయింది, గెలిచింది. మరి జరిగిన తర్వాత మీరు గమనించారో లేదు, ఆ కప్పు అంటే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం కదా, ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ టైంలో మీరు గమనించినట్లయితే అక్కడ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి కానీ ఆ దేశానికి సంబంధించిన పొలిటికల్ మినిస్టర్ కానీ ఎవరు రిప్రజెంటేటివ్గా రాలేదు, లేరు. దీని ఏమన్నారు మీరు చెప్పండి. ఇప్పుడు కండక్ట్ చేసిందే కప్పు ఆ దేశం. సరే వాళ్ళు ఫైనల్స్కి రాలేదు, సెమీఫైనల్స్కి కూడా రాలేదు. అది మనం చేసేది ఏముందా? వాళ్ళ టీంలో ఉన్న లోకలో ఆ టీం అంత స్ట్రాంగ్గా లేదు, మరి అది ఓడిపోయారు. దానికి ఎవరు ఏం చేయలేరు కదా. సరే రాజకీయంగా ఇప్పుడు వాళ్ళు పెట్టింది ఎందుకు, ఇండియా వస్తుందని రాలేదు. ఇండియా పాకిస్తాన్ వెళ్ళి ఆడి ఉంటే వాళ్ళకి ఇంకా చాలా హెల్ప్ అయ్యేది. ఎట్లా స్టేడియంలన్నీ ఫుల్ అయ్యేవి, రెవెన్యూ పెరిగేది, మన దేశం నుంచి కూడా చూడటానికి చాలా మంది వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి కొంత ఇది వచ్చేది. అసలు ఇండియా ఆడటానికి ఒప్పుకోవడమే గొప్ప విషయం అంటారు నేను. అది దుబాయ్ కావచ్చు, ఇంకో చోట కావచ్చు. మరి అటువంటిది ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఇప్పుడు కాకపోతే ఇంకా సరే పరిస్థితులు మెరుగైతే ఇంకెప్పుడన్నా ముందు వెళతారు. కానీ ఆ ఒక్కరి బుద్ధి కుక్కతోక వంకర అన్నట్లుగా వాళ్ళు చూపించిన విధానం, వాళ్ళు ఇప్పుడు మాకు వాళ్ళు చెప్పిన సమాధానాలు, మేము బిజీగా ఉన్నాము అవి ఇవి అని చెప్పారు. ఆ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి సంబంధించిన ఒక ఆయన, ఇంకా దుబాయ్లో ఆల్రెడీ ఒక ఆయన అక్కడ ఉన్నా కూడా మరి ఆయనకి ఇన్విటేషన్ వెళ్ళలేదని అంటున్నారు. నిజంగా వెళ్ళకుండా ఎందుకు ఉంటుంది? అక్కడ అసలు ప్రైజ్ ఇచ్చేది ఇప్పుడు కండక్ట్ చేసిన వాడు లేకుండా, క్రీడలు ఆ దేశానికి సంబంధించిన ప్రతినిధి లేకుండా ఫైనల్స్లో కప్పు బహుమతి ప్రధానోత్సవం జరగడం అనేది ఎంత విడ్డూరం అది. వాళ్ళ ఒక్క బుద్ధి, ఇండియా గెలుచుకుంది కాబట్టి కప్పు, వాళ్ళు ఎవరు రాలేదనేది నాకు అనిపిస్తాం. దాన్ని ఉద్దేశించి ఆ దేశపు మాజీ లెజెండరీ క్రికెటర్ అతను ఉన్నాడు కదా, ఫాస్ట్ షోయబ్ అఖ్తర్ అని చెప్పి, అతను కూడా ఎందుకు వెళ్ళలేదని చెప్పి పాయింట్అవుట్ చేయడం జరిగింది. ఇండియా ఫైనల్స్కి వచ్చింది కాబట్టే వెళ్ళలేదా మీరు, అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఆయన గట్టిగానే వేసుకుంటారు. బుద్ధి జ్ఞానం ఉండదు వాళ్ళకి, అంతే. వాళ్ళు మారరు, వాళ్ళు డెవలప్మెంట్ లేదంటే అవి చూసుకోకుండా ఎప్పుడు ఇండియా మీద పడి ఆడవడమే. అక్కడ కుక్కతోక వంకర, ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే కానీ తెలుపు రాదు, ఇట్లా ఈ సామెతలన్నీ పాకిస్తాన్ విషయంలో ఈ సందర్భంలో కరెక్ట్గా సరిపోతాయని అనిపించిందండి నాకు. మొత్తం మీద అయితే సరే, వాళ్ళు రాకపోతే వాళ్ళ కర్మ, అది మనం చేసేది ఏముంది. ఇప్పుడు ఒక టోర్నమెంట్ పెట్టినప్పుడు ఎవరి దగ్గర దమ్ముంటే, ఏ టీంలో దమ్ముంటే అక్కడ టైము, కాంటెక్స్ట్, సర్కమ్స్టాన్సెస్ని బట్టి వాటిని ఎదుర్కొంటూ ఎమర్జ్ అవుతారు. అంతే తప్ప మన పాకిస్తాన్ మనం గెలవలేదు కాబట్టి, వాళ్ళు ఇండియా పాకిస్తాన్ వచ్చి ఆడలేదు కాబట్టి టీమిండియా, సో మనం వెళ్ళకూడదు, వాళ్ళు గెలిచినా సరే, కప్పు వాళ్ళు కొట్టినా సరే అని చెప్పి భీష్మించు కూర్చున్నారు. ఎవరికి నష్టం? మనకేంటి ఊడేది? మనకేం ఇంటర్వ్యూలు అవ్వడం అంటే కొంచెం గట్టిగానే చెప్పాలనుకుంటున్నాను ఈ పాయింట్. అందుకని అట్లా కొద్దిగా హార్ష్గా చెప్తా ఉన్నా పాకిస్తాన్ విషయంలో. దేశం ప్రజలు, పాకిస్తాన్ ప్రజల మీద కాదు, ఆ పొలిటికల్ ఐడియాలజీ,
ఎక్కడన్నా అవకాశం వచ్చినప్పుడు దాన్ని సెట్ చేసుకునే ఇది కాకుండా ఇంకా పెంచి పోషించే ప్రయత్నాలు చేయడం ఏంటి? ఏమి లీడర్షిప్ అది? దిక్కుమాల లీడర్షిప్ కాదు. వచ్చి ఇప్పుడు ప్రజెంట్ మీరే కదా కండక్ట్ చేసింది, మీ వైపు నుంచి ఒక ప్రతినిధి లేకపోవడం ఏంటి? అంటే ఇండియా అదే వేరే దేశం ఏదైనా గెలిచి ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ అప్పుడు పాకిస్తాన్ ప్రతినిధి అక్కడ కనపడేవాడేమో బహుశా, అంతేగా. సరే ఊడేది మనకు ఊడేది ఏం లేదు, వాళ్ళ ఒక్కరి బుద్ధి వాళ్ళకి ఒక్క బుద్ధి బయటపడింది. సో వాళ్ళంతే, వాళ్ళు మారరు, వాళ్ళంతే, వాళ్ళ కర్మ, మనం చేసేది ఏం లేదు. సో కాబట్టి ఒక షోబ్ అఖ్తర్ లాంటి వాడు ఓపెన్గా మాట్లాడటం కూడా గొప్ప విషయమే. వాళ్ళ దేశాన్ని వాళ్ళ పొలిటికల్ ఇదిని ఉద్దేశించి ఆయన ఏదైనా అంటే కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత అదొక బుర్రలేని జట్టు అని చెప్పి తిట్టిండు. కరెక్టే, వాళ్ళు అంతమంది స్పిన్నర్లతో ఏది మనకు స్పిన్నర్ లేదు, మీరేంటి మీ రాజకీయాలు ఏరని చెప్పి చాలామంది సీనియర్లు బాగానే, చాలా రాజకీయాలు అక్కడ. పాకిస్తాన్లో టాలెంట్ లేక కాదు, టాలెంట్ ఉంటుంది. పాకిస్తాన్ మనం చూసాం, పాకిస్తాన్లో 2-3 కట్టుకుంటేనే ఊరు నాయనో మన టీమిండియా గెలిచిద్దో లేదనేది మనకు వస్తుంటుంది. వాళ్ళ టీం మొత్తం కనుక స్ట్రాంగ్ ఉంటే వాళ్ళ ఓడబడతాం మామూలు వ్యవహారం కాదు. వాళ్ళు అంత కిల్లింగ్ ఇన్స్టెంట్తో ఉంటారు. 1992లో వరల్డ్ కప్ ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలో పాకిస్తాన్ గెలిచినప్పుడు ఫస్ట్ అది టీమిండియా మీద ఓడిపోయింది, అంతే, ఆ ఒక్కటే ఓటమి. ఆ తర్వాత ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూ 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 వెళ్ళి వరల్డ్ కప్పే గెలిచింది. అట్లా అనేక రకాల కప్పులు వాళ్ళు అనేక సందర్భాల్లో గెలిచారు. కానీ ఇప్పుడు రాజకీయంగా బద్ద శత్రుత్వము వైరుత్వం మనకు నడుస్తుంది 2 దేశాల మధ్య. ఇటువంటి సందర్భంలో ఒక కప్పును నిర్వహించే అవకాశం వచ్చింది. ఇండియా రాలేదు కానీ ఆడింది కదా, అందరూ చూశారు కదా. దుబాయ్లోనే జరిగింది కదా, టీమిండియా మా ఇండియాలోనే జరగాలని చెప్పి మనకేం ఇక్కడ పెట్టలేదు కదా. సరే ఇప్పుడు వెళితే సరే అయింది ఏదో అయిపోయింది, మనం వెళదాము, వెళితే తర్వాత ముందన్నా వాళ్ళ ఇప్పుడు దేశాల మధ్య రాజకీయంగా కొంత ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ అయితే ఏమో ఫ్యూచర్లో మన టీమిండియాని అక్కడికి పంపే అవకాశం ఉండొచ్చు, నాట్ ష్యూర్. కానీ ఆ అవకాశం మిస్ చేసుకున్నారు వాళ్ళు దరిద్రులు, మనమేం చేయలేం. అంతే, కొంతమంది అంటే వాళ్ళు మాత్రం పాకిస్తాన్ వాళ్ళ బుద్ధి అంతే, ఒక్కరి బుద్ధి అది పొలిటికల్గా వాళ్ళ కర్మ.